మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. దిగు బావగారికి భోజనం మీద అసలు ధ్యాసే లేదు. ఎందుకుంటుంది? అతని ధ్యాస ఎక్కడో ఉంది. ఏమంటావు దిగు? అరే అతని మనసంతా వాకిట్లోనే ఉంది. వాళ్ళ ఆవిడ ఇంట్లోకి రాకుండా అలిగి అట్నుంచి అట్టే పుట్టింటికి వెళ్ళిపోతుందేమో భయం. అంతకంటే ముఖ్యమైన విషయం బాబాయ్, దాని ఒంటి నిండా నగలున్నాయి. నగలతో అడవిలోకి వెళ్ళిపోతే. అవును నిజమే. ఇక చాలా ఆపండి. దిగు, మీరు భోజనం చేసిన తర్వాతే ఆడవాళ్లు భోజనం చేస్తారు. ఆ విషయం గుర్తుంచుకుంటే మంచిది. నమస్కారం నాగోజీ బాబా. జై నాగోజీ బాబా. బాబా, ఇక్కడ జరుగుతున్నదంతా మీరు చూస్తున్నారు కదా. నాకు శక్తినివ్వండి బాబా. నాగోజీ బాబా, నాకు శక్తినివ్వండి. నా వల్ల కావట్లేదు. దిగు అన్నయ్య, అప్పుడే లేస్తున్నారేంటి? మీరు తినకపోతే రమా పెద్దమ్మ తిడుతుంది. అవును దిగంబర్ రావు, నువ్వు అసలు తిన్నావా లేదా నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలిసిపోయింది. కొత్త వదిన ఏమీ తినలేదనే కదా. వదిన తినలేదని అన్నయ్య కూడా తినడం లేదు. అరే దిగు, ఆగు దిగంబర్ రావు. అన్నయ్య, అరే వడ్డించినవన్నీ అలాగే ఉన్నాయి. అవును చూడండి, కూర పప్పు అసలు వేలేసి ముట్టుకోలేదు. అదేంటంటే మావయ్య కావాలనే తినలేదు, భార్య కోసం ఉంచాడు. అంటే మన దిగుకిప్పుడే కదా పెళ్ళయింది. ఇవాళ పెళ్ళైన మొదటి రోజు. మరి మొదటి రోజు భర్త ఎంగిలి కంచంలో కొత్త పెళ్లి కూతురు తినాలి కదా. ఇది మన ఆచారం మావయ్య. యమునా, దీని మీద ఒక మూత పెట్టు. అరే అతని మనసంతా వాకిట్లోనే ఉంది. వాళ్ళ ఆవిడ ఇంట్లోకి రాకుండా అలిగి అట్నుంచి అట్టే పుట్టింటికి వెళ్ళిపోతుందేమో భయం. దాని ఒంటి నిండా నగలున్నాయి. నగలతో అడవిలోకి వెళ్ళిపోతే. జై నాగోజీ బాబా. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఒంటి నిండా బంగారు నగలున్నాయి. ఈ మొంటి పిల్ల నిజంగానే వెళ్ళిపోయి ఉంటుందా? సఖు, సఖు,
ఏమైందమ్మా? నాకు నాకు చెప్పమ్మా, ఏం జరిగింది? అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? సకు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పమ్మా. సకు, నా బంగారు తల్లి, సకు, నాకు చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా నీకు? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పమ్మా. ఎందుకంటే తిరిగి వచ్చేసావు? ఏం జరిగిందో చెప్పు. సకు, చెప్పు తల్లి, అక్కడ ఏం జరిగింది నాకు తెలియాలి కదా. నిజం చెప్పు. ఏమైంది? సకు, ఉమా ఏమైంది? ఏడుస్తావేంటమ్మా? తనెక్కడుంది? ఉమా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? సకు, ఇంతలో ఏమైపోయింది? అయ్యో, నీకేమైంది ఉమా? సకు, సఖు ఇక్కడ లేదు ఉమా. సఖు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. నువ్వు భ్రమలో ఉన్నావు ఉమా. సఖు ఇక్కడ లేదు. ఎక్కడుంది సఖు? లేదు లేదు, సకు ఇక్కడికి వచ్చింది, నేను చూసాను. గృహలోకి రా ఉమా. సక్కు ఇక్కడ లేదు. ఏమండి ఏమండి, అలా అనకండి. సకు వచ్చిందండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిందండి, ఏడుస్తోంది. ఉమా, సక్కు ఇక్కడ లేదు. అత్తగారింటికి వెళ్ళింది. మన కళ్ళ ముందే కదా అత్తగారింటికి వెళ్ళింది. ఉమా, నీ మనసు అల్లకల్లోలంగా ఉంది. సఖు గురించి నీకు ఆందోళనగానే ఉంటుంది. కన్న తల్లివి కదా ఉమా. దానికి పెళ్లి సంబంధం ఖాయం అవడం, పెళ్ళవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయాయి. తనిప్పుడు అత్తగారింట్లో ఉంది. అదృష్టం కొద్దీ అది గొప్పింటి కోడలైంది. అత్తగారింట్లో అది సుఖంగా ఉంటుంది. నువ్వేం కంగారు పడకు. చూడుమా, దిగులు పడకు. మన సక్కుకి పాండురంగడు తోడుగా ఉన్నాడు. తను క్షేమంగా ఉంటుంది. గారు, నాకు ఎందుకు చాలా ఆందోళనగా ఉంది. పిచ్చి పిల్ల, బాధపడకు ఉమా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు ఉమా. నా చిన్నారి సకు, నా బంగారు తల్లివి కదా, ఏడవకు. ఏయ్, కళ్ళు తెరు. నీకు అసలు సిగ్గు లజ్జానవి ఉన్నాయా? నీకు ఇంకెన్నిసార్లు చెప్పాలి? నా ఇంట్లో పాండురంగడి పేరు ఉచ్చరించకూడదు. నేనెలా చెప్తే నీకు బుర్రకెక్కుతుంది? దాన్ని అవతల పారే. ఇక పాండురంగడి జపం చేయడం ఆపేసాయి. నీకు మాకంటే పాండురంగడే ముఖ్యం అనుకుంటే వెళ్ళిపోవే నీ పుట్టింటికి.